నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. పోస్ట్ అన్ని ఖాళీగానే ఉంది. ఈ అబ్బాయి ఒకటే ఇన్ఛార్జ్ చేసి కలెక్షన్ అయిపోతుంది. అకౌంట్స్ వేరు, కలెక్షన్ వేరు. కలెక్షన్ స్టాఫ్ వేరు. మాది ఎప్పుడు జిల్లా ఫస్ట్ లేదా జిల్లా సెకండ్ ఉంటుంది. ఇబ్బంది లేదు. ఎంఆర్ఓ హౌస్కి వచ్చి ఈరోజు ఎంఆర్ఓ వచ్చి తర్వాత మున్సిపల్ హౌస్కి వచ్చారా. మున్సిపాలిటీలో 76 మంది ఉండాల్సింది, టోటల్గా 26 మంది ఉన్నారు. కమిషనర్ సెలవు ఆయన 2 నెలలు 10 వేలు రావంట. రెడ్డి సెలవు ఇట్లా లేదు. 76 మందికి 26 లక్షలు పడతారు. అంటే 10 లక్షలు రమేష్ బాబుని ఏదో అనుకోవాలని ఆయన ఒక పక్క హెల్త్ బాగాలేదని ఒక పక్క మళ్ళా గ్యాస్ స్టేషన్ కావాలి, స్టేషన్ కావాలి, 5 మంత్రి ఒకటే చెప్పాడు. అంటే నేను చెప్పాను చెప్పా ఆ మాటలు మంత్రి కూడా ఏం చేశాడంటే, నువ్వు ఉంటే ఎందుకు వచ్చేసి లేకపోతే తిరుపమన్నాడు. అతను సభ కూర్చోడు అయింది. ఉంటాడు సెకండ్ మాట్లాడరా మాట్లాడి ఇంకేమన్నా రమ్మనడమో అదే 1 మంత్ అయింది. మళ్ళా కూడా ఇంకా 2 రోజులు 14 పెట్టినంట. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని తెలియదు. అందుకని ఒకసారి ఓకే సార్ నీళ్ళ పరిస్థితి ఏంటి? మోటార్ నీళ్ళ పరిస్థితి ఖచ్చితంగా కావాల్సిందే సార్. ఖచ్చితంగా కావాల్సిందే. రిపేర్ చేస్తా ఉంటే జాతర ముందు వచ్చి చూసి వచ్చారు. అవి కొత్తవి కావాలనుకుంటున్నాను. చాలా లేకుండా అయ్యే రిపేర్ చేయించారు. మళ్ళా రిపేర్ చేస్తాం చెప్తే తేవాలంటే కమిషనర్ ఉంటారు కదా ఇక్కడ. ఏమంటే మార్పించమని అడగలేదు సార్, కమిషనర్ ఇంటింటికి కొత్త మోటార్ కొనాలంటే చెప్పకూడదు కదా. మేడం గారు ట్రాన్స్ఫర్ నాట్ ట్రైన్ కాబట్టి ఫుల్ఫిల్ గా చేయలేదు సార్. ఎమర్జెన్సీ వరకు అయితే చేసుకుంటారు. చిన్న చిన్న మండలంలో ఏదో మండలంలో పాల్గొని ప్రజల సమస్యలు ఏమైతే వస్తాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చాం. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా తిరిగి వాళ్ళు విసిగిపోయి ఈ ఆఫీస్ చుట్టూ కూడా రాత్రుల్లో మారుకున్నారు. దీన్ని మళ్ళా యథా ప్రకారం వచ్చి అర్జీలు ఇచ్చే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి
ఏ విధంగా చేయాలి, ఇట్లా కాకుండా బయటే సామాన్ వేసుకొని మండే రోజు కూర్చొని బయటే ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం ఏర్పాటు చేస్తాం. ప్రజలు అందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు, పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఈవెంట్స్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటారు? ఖచ్చితంగా. సిబ్బంది కొరత సిబ్బందిది ప్రాబ్లం ఉంది. అదే ఇప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడాం. కలెక్టర్ కూడా భవనంని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది ఒళ్ళు బాగాలేదని రకరకాల సమస్యలతో సెలవులు పెట్టుకుని ఉన్నారు. ఈ విధంగా జరగకుండా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇంతమంది సెలవులు పెట్టకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తాం. కౌన్సిల్ సమావేశాలు ప్రతి నెల జరగడం 3 నెలలకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం ఈ నెలలో జరగాల్సిన పని 3 నెలలు జరుగుతుందా? అది ఈ నెలలో జరగాల్సింది నెల జరగాలి. చైర్మన్ కూడా ఎన్నుకోబోతున్నాం. ఆ చైర్మన్ సమక్షంలో అన్ని కూడా కలెక్టరేట్ వచ్చి వస్తే మాట్లాడేది కానీ జీవోస్ వచ్చింటాయి కదా, ఆ జీవోస్ మీద శాసనసభ్యులు శివ రేషన్ షాపు లైసెన్స్ మన పరిధిలో కూడా వస్తా ఉంది కదా, మన పరిధిలో కూడా వస్తా ఉంది. మేమెందుకు కడతామని మన గ్రామ సభలో చాలా మంది అడిగారు. 550 రూపాయలు కట్టాలి సార్. 550 రూపాయలు కట్టాలి ఒక సబ్. ఏం మా పొలం మహానుభావుడు వేసే కదా. ఇప్పుడు నాకు 3 సబ్ డివిజన్లు ఉంటే 1550 కట్టించుకున్నారు. మండలానికి ఒక 2 విలేజ్లు 3 విలేజ్లు తీసుకున్నాం. అంటే దాదాపు ఈ మండలంలో ఒక 50 గ్రామాలు ఉన్నాయి. అది ఒక 50 ఎకరాలు 40 ఎకరాలు ఉండే గ్రామాలు 2-3 గ్రామాలు వెళ్ళిపోయినాయి. లెక్కల మండలం వచ్చి నష్టపడింది. కట్టే వాళ్ళని కట్టమనండి, లేదంటే గవర్నమెంట్ తీసుకున్నాం వస్తే ఏదైనా తీసుకున్నాం. రేపటి వర్షాలు ఉన్నట్టున్నాయి సార్. ఏం వచ్చేదా
సమాచారం కదా లోపల వచ్చి కదా ఇయా రైట్